ఇక్కడ కొన్ని పిక్చర్స్ ప్లే చేస్తున్నాము శివరాజ్ కుమార్ గారు. దాని వెనకాల ఉన్న కథ తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము. సో పిక్చర్ ప్లీజ్. ఓ వా, సో అది ఎప్పుడు వండర్ఫుల్. myself అని ఎవ్రీబడి మిస్టేక్స్ యాక్చువల్లీ పునీత్ మిస్టేక్ చేసుకున్నాను. వాడు పునీత్ కాడు నన్ను. I was I think 1.5 years or something. I was born to my parents. After 9 years of their marriage I was born. And one more picture can we have on screen? Yeah. This was Sabarimalai. Sabarimalai. Myself and Appu. Oh, okay. Appu Puneeth. So inkoka picture. Aha. This is Shatakarni. Valai sir's 100th film. So he just wanted me to do one song, one phone. I just was here and నాకు చాలా నచ్చింది ఆ సాంగ్, చాలా నచ్చింది. అండ్ బృందా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ క్రిష్ థ్యాంక్స్ చెప్పాలి, బాలయ్య సార్కు థ్యాంక్స్ చెప్పాలి. ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ హిస్ 100th ఫిలిం. ఐఎమ్ హానర్డ్ యాక్చువల్లీ. మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి మేము. ఆ ఫిలింలో బాలయ్యబాబుతో పాటు మిమ్మల్ని కూడా చూడడం మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఇంకో పిక్చర్. దిస్ వాజ్ ఇన్ I think when they gave Karnataka Ratna to Puneeth, he had come, Rajini sir. So I'm sharing a small screen space with him in Jailer. A small cameo scene చేస్తున్నాను Rajini sir. So it's an honor for me. One final picture ఇవాల్టికి. This was in Vajrakaya. So Ravi Teja sir came from Telugu. Then Shiv Karthikeyan sir came from Chennai, Tamil Nadu. Ravi sir from Karnataka and Dilip sir from Malayalam. So all the 4 people had come. That was wonderful, sir. ఎన్నో పిక్చర్స్ ఉంటాయి అండ్ దాని వెనకాల ఒక అద్భుతమైన కథ ఉంటుంది. అండ్ ఇవాళ ఈ ఫొటోస్ చూసి అండ్ దాని మీద శివరాజ్ కుమార్ గారు చెప్పిన మాటలు వింటే చాలా చాలా ఆనందంగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ డోంట్ నో వై బట్ లైక్ మీరు ఇలా కూర్చోవడం అంటే బాలయ్యబాబు గారిని మిమ్మల్ని ఇలా పక్కపక్కన చూడడం అది తెలియని ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఐ థింక్ ఆ ఆనందం ఎంత అని నేను చెప్పలేమేమో, ఇంత అంత అని, అది అంత అఖండ అంత. సో అద్భుతంగా ఉంది. అండ్ ఇలానే మళ్ళీ మళ్ళీ చూడాలి మిమ్మల్ని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ విజయంతో చూడాలి అనుకో. సో ఎస్, నేను ఇందాక చెప్పినట్టు సో మీలో మేము ఆయన్ని చూస్తున్నాము. అండ్ మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఎప్పుడు ఇలానే మాకు ఎన్నో చిత్రాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గీతాజీ, ఐ రిక్వెస్ట్ ఒకసారి మీరు వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం.